తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఎందుకు అంటే వారికి బహిరంగ సభకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, తెలంగాణలో నేను పోటీ చేస్తాను, తెలంగాణలో నేను తిరుగుతాను, నన్ను ఎవరు ఆపుతారు, మీకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు, మీ ఇల్లు తెలంగాణలోనే ఉంది, మీ వ్యాపారాలు తెలంగాణలో ఉన్నాయి, మీ సినిమాలు తెలంగాణలో కూడా ఆడుతున్నాయి. ఎవరన్నా ఎప్పుడన్నా అడ్డు చెప్పారా? బట్ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి మా తెలంగాణని మేమే పరిపాలించుకోవాలనే కదా సపరేట్ తెలంగాణ కోసం మేము ఫైట్ చేసింది, సపరేట్ తెలంగాణ తెచ్చుకున్నది. ఇప్పుడు ఆ తెలంగాణలో మళ్ళీ మేము ఇక్కడ పోరాడతాం, మేము ఇక్కడ సమస్యలపైన మాట్లాడతాం అంటే మాట్లాడండి సార్, తప్పులేదు. కానీ మీకు తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉందో అది ప్రజలకు తెలుసు. వారు మిమ్మల్ని నమ్ముతారో లేదో ఒకసారి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి చూడండి, తెలిసిపోతుంది. ఏపీలోనే మీరు కంటెస్ట్ చేస్తే 20 సీట్స్ మాత్రమే మీరు గెలుచుకోగలిగారు. నాకు తెలిసి మీరు మొత్తం ఏపీలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న సీట్లన్నింటిలో కూడా మీరు పోటీ చేసే ధైర్యం కూడా మీరు చేయలేదు. ముందు మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత పక్కింటి గురించి ఆలోచించాలండి. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అలా ఉందండి మీది. ఫస్ట్ మీ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ రిజాల్వ్ చేసుకుని ఆ తర్వాత పక్క రాష్ట్రం గురించి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. భారతీయులు ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కరెక్టేనండి. మీరు రాహుల్ గాంధీతోటి, ప్రియాంక గాంధీతోటి, ఇందిరాగాంధీతోటి పోల్చుకుంటున్నారు. వారందరూ నేషనల్ లెవెల్లో లీడర్స్ అండి. నేషనల్ లెవెల్ లీడర్స్ ఎంపీగా ఈ స్థానాల నుంచి పోటీ చేశారు. మీరు కూడా ఎంపీగా పోటీ చేసేటట్టయితే మీరు ఎక్కడి నుంచైనా, దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయండి. మీకు తెలుగు వచ్చు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయండి. చాలా రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. యూపీ, బీహార్లో సమస్యలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో సమస్యలు ఉన్నాయి, నీట్లో సమస్యలు ఉన్నాయి, సిబిఎస్ఈ గురించి సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడారా అండి మీరు? నేషనల్ ఇష్యూస్ కదా, వీటి గురించి మాట్లాడారా? అమిత్ షా గారి గురించి అంటే కోపం వచ్చింది. మరి ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, దానికి కారణమైన సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏమన్నా మాట్లాడతారండి? వాటి గురించి ఏమన్నా అడుగుతారండి మీరు? మా ప్రాంతంలో మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. ఇక్కడి సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడి నాయకులే మాకు సరిపోతారు. బయట నుంచి ఎవరో వచ్చి కొత్తగా ఇక్కడ నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు. బయటి వారి నాయకత్వాన్ని మేము సహించము. అందుకే తెలంగాణ అనే స్వరాష్ట్రం అనేది ఏర్పడింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పరాయి పాలకులని, పరాయి వారినే మళ్ళీ నాయకులుగా చేసి వారి మోచేతి నీళ్లు తాగే పరిస్థితిని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవద్దండి. తెలంగాణ ఫామ్ అయ్యిందే మన నాయకత్వం, మన ప్రాంతం, మన నీళ్లు, మన నిధులు, మనది మనకే ఉండాలని చెప్పి. ఇది మీరు ఎప్పటికీ మర్చిపోకండి. పెట్టేవాడు ఎప్పుడు మనవాడే అయి ఉండాలి. పక్క రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల్ని చేస్తే వారు ఆ రాష్ట్ర ప్రయోజనాలని చూస్తారా, మన రాష్ట్ర ప్రయోజనాలని చూస్తారా? ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్నపిల్లాడు లాంటి మనస్తత్వం అండి. బురదలో బతికే ఒక ప్రాణి, దానిని కనుక మనం కాస్త అదిలిస్తే అది అందరికీ బురద రాసిపోతుందండి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నాకు ఎగ్జాక్ట్గా అలాగే అనిపించిందండి. ఆల్రెడీ లేని సమస్యల్ని, ఎక్కడెక్కడో మర్చిపోయిన వాటిని, మరుగున పడిపోయిన వాటిని అన్నిటినీ కెలికి బయటికి తీసి రచ్చరచ్చ చేసి ఏదేదో మాట్లాడి విద్వేషాలు మీరే రెచ్చగొడుతున్నారండి. మిమ్మల్ని భయపెడుతున్నారు అంటున్నారు కానీ మీరే దాని ముసుగున అందరినీ భయపెట్టడం, రెచ్చగొట్టడం అనేది చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళి ఆంధ్ర అంటారు, ఇక్కడికి వచ్చి తెలంగాణ అంటారు. మీ ఇష్టం అండి, పూటకో మాట మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇలాంటి నాయకుల్ని కనుక మనం నమ్మితే మన తెలివితేటల మీద మనమే డౌట్ పడాలి.